తన పనితనం చేయడానికి ఎప్పుడు కూడా ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ రకంగా ముందుకోవడానికి అవకాశం ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. రైట్, ఓకే. జయరాం గారు ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి వార్ అనుకోవాలా, డ్రామా అనుకోవాలా, ఏమనుకోవాలి? ఏం చెప్తారు? శివ, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు. శివ, దీంట్లో మనం చూడాల్సింది రెండు అంశాలుగా మాట్లాడాలి. ఒకటి వచ్చేసేమో అల్లు అర్జున్ ని ఈ విషయం మాట్లాడే విధానాన్ని బట్టి ఒకటి, ఇంకొకటి వచ్చేసి కేటీఆర్ అంశం రెండు. ఈ రెండు అంశాలను మాట్లాడితే ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా, ప్రజలు ఎట్లా ఉంటుందా అనే విషయాన్ని కొంత ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రెండు అంశాల గురించి నేను మాట్లాడతాను. నెంబర్ 1, అల్లు అర్జున్ విషయం లోపల కాంగ్రెస్ ఏదో గొప్పగా చేసిందని నేను ఏమనుకోను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రధానంగా చేసిన తప్పిదం ఏంటంటే పెద్ద సినిమాల పేరు మీద అల్లు అర్జున్ కు విపరీతమైన కలెక్షన్లు చేకూర్చడం లోపల పెద్ద ఎత్తున ఫేవర్ చేసి, అంటే 150 రూపాయలున్న టికెట్ అది కాస్త 550 రూపాయలకు, 530 రూపాయలకు పెంచుకునే విధంగా కోఆపరేట్ చేసింది. అంటే 3 times ఎక్కువగా. అంటే ఇది ఎక్కడ 530 రూపాయలు జయరాం గారు ఎక్కడ 530 రూపాయలు? 1000 రూపాయలు దాటింది, 800, 1200. మీరు ఇంకా 530 దగ్గర అంటే అలా. రైట్, ప్లీజ్ కంటిన్యూ. అఫీషియల్ గా టికెట్ మీద ప్రింట్ అయ్యేది 530, 530 మాత్రమే అఫీషియల్ గా ప్రింట్ అయింది. నేను టికెట్లు కూడా బుక్ చేసి చూశాను. సో 530 వచ్చింది నాకు. సో దెన్ పిల్లలు వెళ్తామంటే నేను బుక్ చేసి చూశాను, అది ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దామని. ఆఫ్టర్ ఇన్సిడెంట్ ముందు ఫస్ట్ సెకండ్ అనుకుంటుంది, ఐ థింక్ సాటర్డే నాడు నేను బుక్ చేశాను. సో ఇక్కడ అది అంత ఎత్తున పెరిగింది. సరే, మీరు చెప్పిన రేట్లు ఇంకా ఎక్కువ. దానికి ప్రభుత్వాలు, ఇక్కడ ప్రభుత్వము, ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కోఆపరేట్ చేసింది. అదేదో పెద్ద దేశానికి ఉద్ధరించేటట్టుగా లేదు అనుకుంటే, ఏదో అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, లేకపోతే దేశాన్ని ఉద్ధరించిన అంబేద్కర్ లాంటి సినిమాలకు, ఇలాంటి వాటిని దేశం ఉద్ధరించే సినిమాల్లాగా ఒక దొంగ కథను తీసుకొచ్చేసి ఆ విచిత్రంగా చిత్రీకరించేసి ప్రజలను చూస్తే జేబులు ఖాళీ చేసే ప్రోగ్రామ్. అంటే ఇక్కడ కూడా దొంగనే, ప్రజల జేబులు కొల్లగొట్టే విషయంలో కూడా ఇదొక దొంగతనం. అంటే ఇది అఫీషియల్ దొంగతనం, అది అక్కడ అనఫీషియల్ స్టోరీ అంతా అనఫీషియల్ దొంగతనం. అంటే ఈ రకంగా చేసింది కాంగ్రెస్ ది. సో వాళ్ళు మేము చాలా సిన్సియర్ గా ఇప్పుడు అరెస్టులు చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పింది. మరి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున పాపానికి ఎవరు మూడగట్టిందంటే కాంగ్రెస్ అని చెప్పడంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు, ఎలాంటి సందిగ్ధము లేదు. నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ వచ్చేసి, మరి బీఆర్ఎస్ లోపల ఎప్పుడు అల్లు అర్జున్ మెంబర్షిప్ తీసుకుంటారో నాకైతే తెలియదు, కానీ వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు, అరెస్ట్ ఆయనకేదో అన్యాయం జరిగినట్టుగా. అరే మీరు బీఆర్ఎస్ నాయకులా లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్సా? మీరు బీఆర్ఎస్ నాయకులు ప్రజల కోసం మాట్లాడండి. అల్లు అర్జున్ అందులో ఒక్కడు. అల్లు అర్జున్ ని ద్వారా ఫార్ములా కేసు దగ్గర రావాలి జయరాం గారు, ఫార్ములా కేసు దగ్గర రావాలి. మనం కంప్లీట్ గా అల్లు అర్జున్ వైపు వెళ్ళిపోతున్నాం. లేదు, వన్ సెకండ్ లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అల్లు అర్జున్ అనేవాడు ఒక సామాన్యమైన సినిమా హీరో మాత్రమే. అందరూ పని చేసుకుంటే తను పని చేసుకుంటే తప్ప ఏమో లోకాల నుంచి ఊడిపడలేదు. మీరు దాన్ని ఏదో పెద్ద అతను నష్టం జరిగినట్టుగా డ్రామా ప్లే చేయడానికి, అదే డ్రామా ప్లే చేస్తే రేపు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు నిరాధ చేసి దిగమని చెప్పండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఇక ఇదొక అంశం. నెక్స్ట్ వచ్చే అంశాన్ని వచ్చేసి కేటీఆర్ విషయం లోపల కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ ఎలా ఉంది అంటే, చర్చ పెట్టినట్టు అయితే ఇక్కడ అరెస్టుకు తావు ఉండదు కాబట్టి చర్చ పెట్టడం అనవసరము. ఎక్కడైతే మాకు ఆధారాలు ఉన్నాయో ఆధారాలను తీసుకోవడం. సేమ్ టైం కన్ఫెషన్, తను ఓరల్ కూడా స్ట్రైట్ గా కన్ఫెషన్ కూడా ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ బట్టి అయితే ముందైతే అరెస్ట్ చేసి జైలుకి పంపిద్దాం, తర్వాత కేసులో అన్ని కేసులలో ఇదో కేసు రాజకీయ నాయకుల మీద పెద్ద కేసులో ఏమి నిలవు. కాకపోతే ఏంటంటే అరెస్టు చేయాలన్న కుతూహలము రేవంత్ రెడ్డికి ఉంది, అరెస్ట్ కావాలన్న కుతూహలము కేటీఆర్కి ఉంది. మరి ఇది ఎంతవరకు జెన్యూన్ గా అరెస్ట్ అవుతారో, జెన్యూన్ గా అరెస్ట్ చేస్తారా అనేది మాత్రము ఇది $1 మిలియన్ ప్రశ్ననే. ఇది జెన్యూనిటీ మాత్రం దేంట్లో లేదు. అరెస్ట్ చేసే విధానంలో లేదు, అరెస్ట్ అవుతామనే విధానంలో లేదు. ఇది కూడా పెద్ద జోకే, $1 మిలియన్ జోకు. కొత్త 2025 కి బిఫోర్ దట్. అంటే ఈ రోజు ఇంకొక విషయం, ఈ రేస్ విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రం లోపల ఎన్నో ఇబ్బందులు ఉంటే, ఎన్నో కష్టాలు ఉంటే, అనేక అంశాలు ఉంటే, ముఖ్యంగా కనుక మీ చేత అవుతే
ఈ రేసు కంటే రాష్ట్రం లోపల ఆల్కహాల్ గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి 1 సంవత్సరం 11 సంవత్సరం వరకు ఏర్లై పారుతుంటే జనాలు చచ్చిపోతూ ఉంటే ఇది కంట్లోకి కనిపించడం లేదా? దీనిపైన బీఆర్ఎస్ మాట్లాడదా? ప్రజా చేసి దీనిపైన ఒక ప్రణాళికబద్ధమైన అంశాన్ని ప్రజలకు తీసుకెళ్తూ ఉంటే ఈ అంశాన్ని ఎక్కడ మాట్లాడకుండా మీరు ఏం చేస్తున్నారు అంటే ఈ రేసు ఇంకొక తోక రేసుల గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు ఈ రకంగా చచ్చిపోతున్నారు కదా. ఆల్కహాల్ వల్ల ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, హెల్త్ దెబ్బతింటుంది, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. రేపుల మడ్డల గురించి చెప్పాల్సిన పని లేదు, ఆకలి గురించి మనం అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇన్ని నష్టాలుంటే మాత్రము ప్రభుత్వానికి కళ్ళలో కనిపించడం లేదు, ఇది ప్రతిపక్షానికి కళ్ళలో కనిపించడం లేదు. అంటే దీన్ని ఏ విధంగా మనం ఆలోచించాలి? అన్అఫిషియల్ గా వచ్చేసేమో బెల్ట్ షాప్ల ద్వారా ఆదాయాలు, అది ఎవరి జేబులో పోతుందో మన అందరి తెలుసు. దాని వెనకాల నాయకులు ఎట్లుంటారో చెప్పచ్చు. అఫిషియల్ గా వచ్చేసేమో ప్రభుత్వ ఆదాయాన్ని అది 50,000 కోట్ల నుంచి ఇప్పుడు 65,000కు పరుగులు తీస్తున్నది. అంటే దీని గురించి మాట్లాడరంట. ఇది వద్దు. ప్రజలకు నష్టం చేసేది ఏది మాట్లాడద్దు. కేటీఆర్ కు నష్టం చేసేది మాత్రమే మాట్లాడాలి, రేవంత్ కు లాభం చేసే దాని గురించి మాట్లాడాలి. అంటే ఈ రోజు ప్రజల గురించి మాత్రం మాట్లాడాలి. కాంగ్రెస్ కానీ 1 సెకండ్ ప్లీజ్, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆడుతున్న డ్రామా ఏంది అంటే ఇక్కడ ప్రజా అంశాలను పక్కదోవ పట్టియడం కోసము ఆడుతున్న నాటకం తప్పితే ఈ రోజు ప్రజా శ్రేయస్సు హాస్పిటల్స్ ని ఈ రోజు పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని దాన్ని అడగండి. ఓకే జయరాం గారు, బేరే సతీష్ గారు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ నడుపుతుంటే దానికి వంత పాడుతుంది బీఆర్ఎస్ అనేది వాదన. ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ. గరేపల్లి సతీష్ గారు ప్లీజ్. మేమెందుకు అంటపడదు ఒక విషయం ఇప్పుడు ఈరోజు గమనిస్తా ఉన్నాము. రాష్ట్రంలో ఎక్కడ గురించి చూసినా కూడా నిర్బంధ పాలన నడుస్తా ఉంది. ఏంద్ర నాయన ఈ ప్రజలందరికీ ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో అదే చేయండి అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. ప్రజలందరూ వచ్చి సెక్రటేరియట్ దగ్గరకు వచ్చి అడిగితే మీరు సెక్రటేరియట్ దగ్గర 144 సెక్షన్లు పెడతా ఉన్నారు. ఎవరు అడిగినా కూడా ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ గారు ఆయన పేరు గుర్తుకురా, ఆయన పేరు తీయనందుకు తీసుకెళ్లి జైల్లో పడేసిండు. ఇప్పుడు అదే నిన్న ఎందుకు సతీష్ గారు అస్తమానం అలా కాదు. సతీష్ గారు అల్లు అర్జున్ టాపిక్ వదిలేద్దాం దయచేసి ప్లీజ్. ఎందుకు పదే కమ్ టు టాపిక్. ఒక్క నిమిషం జయరాం గారు ప్లీజ్. ఒక విషయం చాలా గుర్తు పెట్టుకోవాలి మీరు. ఒక సినిమా పాపులర్ సినిమా ఎవరు, ఆయన ఎవరు, ఈయన ఎవరు అంటే ఒక విషయం వినండి ఫస్ట్, మీరు తెలుసుకోండి ఫస్ట్. మీరు ఒక్క నిమిషం జయరాం గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం జయరాం గారు ఒక్క నిమిషం ప్లీజ్. యా సతీష్ గారు కంటిన్యూ. ఇప్పుడు మీరు మనకు వయసు పెరిగింది కానీ కొంతమంది ప్లీజ్ వ్యక్తిగత దోషులొద్దు ప్లీజ్. ఒక పెద్ద సినిమా తీస్తే దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ట్యాక్స్ ఎంత వస్తుందో అర్థం చేసుకోవాలా. ఎవరిని పడితే ఎట్లా పడితే ఇప్పుడు నిన్న ఎలాంటి కంపెనీ అతన్ని పట్టుకొని మేము మీ బస్సులు ఫ్రీ బస్సుల వల్ల మెట్రోకి ఇబ్బంది అవుతున్న ఒక మాట మాట్లాడితే ఆయన అరెస్ట్ చేయమంటే బాంబేకి పారిపోయింది అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భం ఇదా అండి. ఈ రోజు సైకిల్ ట్రాక్ దేశంలోనే రెండో ప్లేస్ సైకిల్ ట్రాక్ మన గచ్చిబౌలిలో, దాన్ని కూడా తీసేస్తుండ్రు. అంటే ఈయన కేవలం ఏదైతే కన్స్ట్రక్టివ్ గా కట్టడం అనేది ఈయనకు చరిత్రలో లేదు, ఏదైనా కూల్చివేయడమే పద్ధతిగా పెట్టుకొని ముందుకు సాగుతా ఉన్నాడు. ఈయన ఇప్పటివరకు ఒక ఇటుక పిల్ల పెట్టినా అని రాష్ట్రంలో ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ చేసిండా, ఒక బడి కట్టిండా, ఒక గుడి కట్టిండా? ఏది కట్టిన పరిస్థితే లేవు. ప్రతిది కూడా ఇవాళ కూడా హైదరాబాద్ లో మొత్తం మూసీ ప్రాంతమో లేకపోతే హైదరాబాద్ తో రోడ్ల మీద ఉన్న ఆఖరిగా రొట్టెలు చేసుకునే వాళ్ళని కూడా వాళ్ళ చెట్లు కూలుస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా కూల్చివేతలు, దౌర్జన్యాలు తప్ప ఈ రోజు రాష్ట్రంలో హైదరాబాద్ కు పేరు ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో ప్రపంచవ్యాప్తంగా కేటీఆర్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరుగుకుంటూ రాష్ట్రానికి మంచి పేరు రావాలని చెప్పేసి ఎంతో అద్భుతంగా ఈ రేసింగ్ తో మన ఫార్ములా ఈ కారణం తీసుకొచ్చి ఎంతమంది ఇదే ఇప్పుడు ఆ రోజు మీరు మాట్లాడడానికి సిగ్గుండాలని కొంతమంది కాంగ్రెస్ నాయకులకు ఆ రోజు గతంలో ఇదే మంత్రులు, మాజీ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్లు, బీజేపీ మంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు కూడా అప్రిషియేట్ చేసిన రోజు ప్రపంచంలో మన తెలంగాణకు ఖ్యాతిని చెందించే విషయంగా ఈ రోజు ఈ ఫార్ములా వచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున ఈ రేసింగ్ నడుస్తుందంటే ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు, తెలంగాణ హైదరాబాద్ వైపు చూసిన రోజు. ఆ రోజేమో గర్వంగా మాట్లాడి ఈ రోజు దొంగ నాటకాలు, దొంగ మాటలు మాట్లాడుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు తప్ప
రేస్ ని ఎవరు వ్యతిరేకించట్లే కదా సతీష్ గారు ఫార్ములా ఈ రేస్ ని నిర్వహించడం ఎవరు వ్యతిరేకించట్లే కదా, ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించడం ఎవరు కూడా వ్యతిరేకించట్లే కదా. కానీ అవకతవకలు జరిగాయి అన్నది మేము మాట్లాడాలి, అవకతవకలు జరిగాయో లేదో అన్నది మేము మాట్లాడాలి. రైట్, ఓకే ఓకే. ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటుతారు, చిన్న పిల్లలు గురుకులాల్లో ఉన్న పిల్లలు కూడా మీ మీదకి వచ్చి తిరగబడతారని చెప్పి చెప్తా ఉన్నాం. ఓకే సతీష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మహేష్ గారు ఈ ఒక్క కేసు అనే కాదు, ఈ గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యంగా అప్పటి పిసిసి చీఫ్ ఇప్పటి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చాలా అంశాల మీద తమ దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, చాలా అంశాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ కూడా పదే ప్రస్తావించినటువంటి అంశం ప్రజల్లో కూడా తీసుకెళ్లారు. అధికారంలోకి వచ్చాక చాలా ఇట్ల మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇదిగో పులి అదిగో మేక అన్నట్టుగా ఎక్కడ కూడా అరెస్ట్ అంటున్నారు, కానీ ఎవరు ఇప్పటికొచ్చి అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు. ఇది ఏం జరుగుతుంది అనుకుంటున్నారు వెనకాల? మీ అండ చూసుకొని కొంత బీఆర్ఎస్ నేతలు తప్పించుకుంటున్నారంటున్నారు. తప్పది బీజేపీ అండ చూసుకొని బీజేపీ దానికి